ప్రసాద్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అభ్యర్థుల ఎంపికలు ఒకవైపున సీరియస్ గా జరుగుతోంది. చంద్రబాబు గారు మీరు కలిసి చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నటువంటి సందర్భం. రెండో వైపున అవతల వాళ్ళు మార్పులు చేర్పులు, ఇటు మీ దాంట్లో కూడా ప్లాన్డ్ గానే మార్పులు చేర్పులు చేసుకుంటున్నటువంటి సందర్భం. సర్వేలు వీటి మీద ప్రభావం చూపెడతాయా? వీటితో ప్రభావం లేకుండానే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతోంది అనుకుంటున్నారా? ఎన్ని సీట్లు గెలుస్తాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు అవుతువారి ఆర్గ్యుమెంట్ విన్నాను. బేసికల్ గా నాకున్న ఒపీనియన్ అంటే సెఫాలజీ అనేది ఇస్ నాట్ ఏ సైన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ఆర్ట్. హౌ యూ మేక్ ఇట్ ఏ విండో డ్రెస్సింగ్ అనేది యువర్ మార్కెటింగ్ ఇస్ దేర్. ఒకసారి ఆ ప్రిడిక్షన్ చిలక జోసం కూడా చెప్తాడు. వాడు చెప్పి ఒక్కోసారి నిజాలు అవుతాయి. అంత మాత్రం చిలక జోసం చెప్పినట్టు మన జాతకాలన్నీ తెలుసా, మన భవిష్యత్తు గురించి తెలుసా? ఇది అంతకన్నా నుంచి గాడి కట్టదు. ఇక అవుతువారు చాలా లెక్కలు చెప్పారు. అండ్ అడ్మిట్ వన్ ఫ్యాక్ట్, 8.5 కోట్లు చేపట్టారు. దేనికి ఇచ్చారు? టు బూస్ట్ యువర్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్. అది ఎట్లా ఏపీగా ఇచ్చారా, జగన్ రెడ్డి ఇమేజ్ పెంచమని ఇచ్చారా? రెండోది సిస్టర్ కన్సర్న్కి ఇచ్చారన్నారు. సిస్టర్ కన్సర్న్కి ఎప్పుడు కూడా మనీ రౌటింగ్, కిక్ బ్యాక్స్ అన్ని కూడా ఈ రూపాల్లోనే వెళ్తాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లియర్ అడ్మిషన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు కదా, స్కిల్ స్కామ్ లో ఎట్లా మనీ రూట్ అయిందనే దానికి మీరు కూడా నానా లెక్కలు తీస్తారు కదా, నానా కంపెనీలు. తప్పకుండా మీకు అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే మీ బురద వేయటం అనేది మీకు కావాలి కాబట్టి మీరు ఎట్లాగే బురద వేస్తారు, మాకేం అభ్యంతరం లేదు. ఇంకొక మాట నేను చాలా ఛాలెంజ్ చేసి అడుగుతాను మిమ్మల్ని. ఎస్, వై నాట్ 175? అసలు ఇప్పుడు చేసింది పార్లమెంటరీ సర్వేలు, అసెంబ్లీకి కాదు. అతను గ్రౌండ్ లెవెల్కి వచ్చి అసెంబ్లీ గురించి మీరు చెప్పా టైమ్స్ వన్ సర్వే ఓన్లీ పార్లమెంట్ వరకు చేసింది. 25 రాసేసింది ఖాతాలో. కాబట్టి 175 కూడా మీరు ఖాతాలో వేసేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ గ్రౌండ్లో ఏం జరుగుతుంది? మొఖాలు ఎందుకు మారుతున్నాయి? అవుట్ ఆఫ్ 25 ఎంపీ స్థానాల్లో ఒక్క 5 తప్ప మిగతా అందరూ మొఖాలు మారబోతున్నాయి. మీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది 99.5%. మీకు మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళకి 60% ఓటింగ్ తెచ్చుకోగల సమర్థత ఉన్న వాళ్ళకి అసలు మొఖాలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఇక్కడ గ్రౌండ్